నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఎప్పటికీ చరిత్ర ముగిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు యొక్క ఫైర్ తగ్గుతుంది, నిజంగా తగ్గుతుందా లేదా? అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా? అసలు వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారా? పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ వర్సెస్ వీళ్ళిద్దరు ఫ్యామిలీలతో కూడా ఇలాగే ఉన్నారా? వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళకి సపోర్ట్ ఇచ్చాయా లేదా? పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రకాష్ రాజ్కి ఏ విధంగా చూస్తుంది? అసలు దీనంతటి కూడా వివరణాత్మకంగా మనం వీడియోలో తెలుసుకుందాం. అసలు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ బగ్గుమంటుంది. వాళ్ళిద్దరికి టామ్ అండ్ జెర్రీ అనేది వీళ్ళకి ఇప్పుడేం కొత్త కాదు. వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క టామ్ అండ్ జెర్రీ లాగా చూస్తూనే ఉన్నారు. ప్రజలకు కూడా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వార్ను కూడా మనందరూ కూడా తెలుసు. ఎస్పెషల్లీ ఈ యొక్క తిరుమల లడ్డు గురించి వివాదం అనేది కూడా చూసుకున్నట్లయితే దాదాపు కూడా ఈ యొక్క టామ్ అండ్ జెర్రీ అనేది వీళ్ళిద్దరు పీక్స్కి చేరింది. సో ఎప్పుడైతే తిరుమల లడ్డు వివాదం, సనాతన ధర్మం ఈ యొక్క టాపిక్ జరుగుతుందో, ఇటు పక్క ప్రకాష్ రాజు కూడా దీనికి ప్రతి కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. సో అంటే వీళ్ళిద్దరికి రాజకీయంగా ఇలా ఉన్నా కానీ వీళ్ళిద్దరికి లూప్ పాయింట్ ఒకటి ఉందని కూడా చెప్తున్నారు. లూప్ పాయింట్ ఏంటంటే, అసలు ప్రకాష్ రాజుకి మనందరూ కూడా తెలుసు, బీజేపీ అంటే అరికాల నుంచి నడినెత్తి వరకు కూడా బగ్గం అంటుంది ప్రకాష్ రాజ్కి. సో ఈ యొక్క బీజేపీలో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటమే ఈ యొక్క ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్ పడకపోవటం కారణం అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిన క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. నిజంగా అవుననే చెప్తున్నారు చాలామంది ప్రేక్షకులందరూ కూడా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి బీజేపీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ వీళ్ళిద్దరూ కూడా సంకీర్ణంగా కూటమి ప్రభుత్వంగా ఇటు పక్క చంద్రబాబు నాయుడు ఎక్కిన తర్వాత కూడా అతి వినయం దూరత లక్షణం వీళ్ళందరూ కూడా కలిసి మోదీ, అదేవిధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకున్నప్పుడు అతి వినయం దూరత లక్షణం అంటూ ప్రకాష్ రాజు ట్వీట్ చేయడం జరిగింది. సో ఇదంతా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొకసారి ఈ యొక్క దీక్ష చేపట్టిన తర్వాత ఈ యొక్క అయోమయం మాకెందుకు, వేషధారణలు ఎందుకు మారుతూ అంటూ కూడా ప్రకాష్ రాజు పెట్టడం, ఆ తర్వాత 30వ తారీఖున నేను వస్తాను, అప్పుడు డైరెక్ట్ మాట్లాడుకుందాం అంటూ ప్రకాష్ రాజు గిల్లుతూ ఉండడం అనేది ఒక మీడియాకి అయితే పూర్తి ఆద్యం పోసినట్టు మీడియాకి గిన్నెలో వడ్డించిన అన్నంగా చెప్పుకుంటున్నారు. సో మీడియాకి ఫుల్ జోష్. అదేవిధంగా క్లైమాక్స్ సినిమాలు తెరలోకి రాకముందనే అక్షరాలతోనే వీళ్ళంతా కూడా ఈ యొక్క సినిమాను కూడా ప్రజల ముందుకు తెస్తున్నారని చెప్పవచ్చు. సో ఇదంతా చూసుకున్నట్లయితే ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి ఇదంతా టామ్ అండ్ జెర్రీ లాగా మాటలు యుద్ధం అంటూ కొత్తమీ కాదు. సో వీళ్ళందరూ ఇంతకు ముందు చూసుకున్నట్లు కూడా వకీల్ సాబ్లో కూడా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. అదేవిధంగా విశ్వక్ సేన్ సినిమాలో కూడా వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. అంతదాకెందుకు మీ అందరికీ తెలియదేం కాదు, మీ అందరికి కూడా తెలుసు. మా ఎన్నికల్లో కూడా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ప్రకాష్ రాజ్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. సో అంటే ఫుల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఫుల్ సపోర్టే, పర్సనలే, ఫ్యామిలీ, రాజకీయాలే అన్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా కూడా ఇదంతా మారుతున్న ప్రక్రియ అయితే మనందరూ కూడా తెలంగా కనిపిస్తుంది. సో ఇదంతా ఎప్పుడు ఆద్యం పోస్తున్న బీజేపీ వల్లే ఇదంతా జరుగుతుందంటూ కూడా తెలుస్తుంది. సో ఇక ప్రకాష్ రాజ్కి ఇటు పక్క ప్రకాష్ రాజ్కి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వానికి పడట్లేదు కాబట్టి ఇక ఆల్రెడీ కూడా కూటమి ప్రభుత్వాన్ని పడని వైసీపీ ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేస్తుందంటూ కూడా ఇటు పక్క కూటమి నేతలందరూ కూడా, కూటమిలో ఉన్న కొంతమంది కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా భిన్నంగా రాజకీయాలు కానీ పర్సనల్ ఫ్యామిలీని సపోర్ట్ ఈ మూడింటి పరంగా కూడా ప్రకాష్ రాజ్ ఫుల్ క్లారిటీగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో మీరు అందరికి కూడా తెలుసు, తిరుమల లడ్డు వివాదం మరింత ముదిరి ఈ రకంగా వ్యాప్తి చెందడం, ఈ రకంగా ఇదంతా ఉండటం వల్ల కొంత పవన్ కళ్యాణ్ని ప్రకాష్ రాజ్ టార్గెట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. సో ఇది ఎప్పటికీ ముగుస్తుంది అనేది కూడా మన ఎవరికి తెలియదు. సో పవన్ కళ్యాణ్ ఎలా చేసినా కానీ ప్రకాష్ రాజ్ మళ్ళీ వస్తారు, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారంటూ కూడా ఇటు పక్క కూటమి నేతలు అంటున్నారు. ఎందుకు అంటే మీ అందరికి కూడా తెలుసు, బీజేపీకి మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ప్రకాష్ రాజ్ అంటే పడదు కాబట్టి, ప్రకాష్ రాజ్కి బీజేపీ పడదు కాబట్టి దీని మూలంగా ఈ యొక్క ప్రకాష్ రాజు ఇక పవన్ కళ్యాణ్ ఏం చేసినా, ఎలా చేసినా, కూటమి ఎలా చేసినా, ఏం చేసినా ఖచ్చితంగా ఇటు పక్క ప్రకాష్ రాజ్ గెలుతూనే ఉంటారు. దీన్ని ట్విట్టర్లో కానీ ఇంకే విధంగా కానీ తను మాట్లాడుతూనే ఉంటారు అనేది కూడా మనందరికీ క్లియర్గా తెలుస్తుంది. సో ఇది దాదాపు కూడా ఇప్పుడల్లా ముగిసే చరిత్ర కాదు, ఈ ఒక 5 సంవత్సరాలు కూడా ఇది కొనసాగుతుంది. ప్రకాష్ రాజ్ బీజేపీకి పడదు కాబట్టి, బీజేపీ అంటే కూడా ప్రకాష్ రాజ్కి పడదు కాబట్టి కూటమి ఏం చేసినా కానీ ఇటు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఇటు టాలీవుడ్ని, అటు రాజకీయాలని, ఇటు తెలుగు రాష్ట్రాలని కూడా పూర్తిగా
గిల్లుతూ ఇటు మీడియాకి పల్లెంలో పెట్టిన పూర్తి అన్నంగా వడ్డించిన అన్నంగా వీళ్ళంతా కూడా చేస్తున్నారు అనుకోవచ్చు. సో వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారా అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఏదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు, సినిమా అకేషన్స్ ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ కలుస్తారు, మళ్ళీ వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరూ కలిసి కూర్చుంటారు. సో ఇంతకు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎగ్జాంపుల్గా వకీల్ సాబ్కి, అదేవిధంగా విశ్వక్సేన ఈ యొక్క అకేషన్స్లో కూడా వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే దానికంటే ముందు వీళ్ళిద్దరికి ఏం జరగలేదంటే దానికంటే ముందు కూడా వీళ్ళిద్దరికి ఆ విభేదాలు వచ్చినాయి. ట్విట్టర్ వేదిక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో వారికి ప్రతివారు ఫ్యాన్స్గా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో మళ్ళీ వీళ్ళిద్దరు కలుస్తారంటే డెఫినెట్లీ ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు అదేమీ ఉండదు. రాజకీయాలే, సినిమాలే, ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ అన్నట్లు వీళ్ళిద్దరు మళ్ళీ కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు కూడా మనం త్వరలో చూస్తాం. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క వార్ అనేది కూడా ఇప్పట్లో తగ్గేలాగా లేదు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు ఉంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళకి ప్రకాష్ రాజ్కి వైసీపీ సపోర్ట్ ఉన్నట్లు టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇట్ ద సేమ్ టైం ఇటు కూటమికి కూడా పవన్ కళ్యాణ్కి బీజేపీ టీడీపీ సపోర్ట్గా ఉండి ఫ్యాన్ వార్ అయితే కొనసాగుతుంది ఎట్టకేలకి అయితే చెప్పవచ్చు. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమైంది, అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబ్ తెలియచేయండి.